రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక ఇష్యూ చుట్టూ రచ్చ నడుస్తోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్, పైగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి కొడుకు ఇష్యూ రోజు రోజుకు ముదురుతోంది. ఈ ఎపిసోడ్లో అందరికీ బండి సంజయ్ టార్గెట్ అయిపోయారు. రాజకీయ పార్టీలు, మీడియా, సోషల్ మీడియాలో అంతా ఇదే విషయంపై చర్చ చేస్తోంది. లాస్ట్కు సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా ఆయన్ను కార్నర్ చేసి స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బండి ఒంటరి పోరాటం చేస్తున్నారా? కొడుకు కేసు వ్యవహారంతో రాజకీయ చదరంగంలో బండి పావుగా మారిపోయారా? పద్మ వ్యూహంలో చిక్కిన అభిమన్యుడిగా మారిపోయారా? కొడుకు ఇష్యూతో బండి సంజయ్ కార్నర్ అయిపోయారా? రాజకీయ చదరంగంలో బండి సంజయ్ పావుగా మారారా? సొంత పార్టీ నేతలతో సహా అందరికీ బండి టార్గెట్ అయ్యారా? 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన కేసు విషయంలో పెద్ద రచ్చే నడుస్తోంది. బండి భగీరథపై కేసు పెట్టింది ఎవరు? వాళ్లు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని పక్కన పెడితే, కొడుకుపై ఉన్న ఎలిగేషన్స్ సెంట్రిక్ గా బండి చుట్టూ దరువు వేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు మహిళా సంఘాలు, పలువురు ప్రజా సంఘాల నేతలు రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు ముందు వరకు బండి సంజయ్ను టార్గెట్ చేసేందుకు ఆయనపై పెద్దగా ఎలిగేషన్స్ ఉండేవి కావంటున్నారు. కానీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన కేసు, వస్తున్న ఎలిగేషన్స్ ప్రత్యర్థులకు అస్త్రం దొరికినట్టయింది. సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఒక పార్టీ అంటుంటే, బండి భగీరథ్ పారిపోయాడు అంటూ మరో పార్టీ హైదరాబాద్లో పోస్టర్లంటించి ప్రెజర్ పెంచుతోంది. బండి భగీరథ్ పారిపోయాడు అంటూ శేరిలింగంపల్లిలో వెలిసిన పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తముందని ఆరోపిస్తున్నారు సంజయ్ అనుచరులు. అయితే రాజకీయ ప్రత్యర్థులు ఇదే అదునుగా టార్గెట్ చేయడం కామనే అయినా, పలువురు కమలం పార్టీ నేతలు కూడా బండి భగీరథ్ కేసును సాకుగా చూపిస్తూ సంజయ్పై ఆఫ్ ది రికార్డులో కామెంట్స్ చేస్తున్నారట. పార్టీలో అంతర్గతంగా ఉన్న రాజకీయ వైరంతో కొడుకు కేసును అస్త్రంగా చేసుకుని సంజయ్ని కార్నర్ చేసేలా గేమ్ ఆడుతున్నారట. ఇక బీజేపీ పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు అయితే మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును మీడియా ఎందుకు చూపించట్లేదంటూ ఆరా తీస్తున్నారట. అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా, ఎందుకు మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తుందని ప్రశ్నిస్తున్నారట. ఒకరిద్దరు అధికార ప్రతినిధి స్థాయి నేతలు తప్ప తెలంగాణ బీజేపీలో కీలక నేతలంతా ఇదే సందు అని సంజయ్ని ఒంటరి చేసే స్కెచ్ వేస్తున్నారట. కేసు తీవ్రతను పెంచుతూ బండి సంజయ్ని, ఆయన కుమారుణ్ణి మరింత ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా ఒక ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత సెక్షన్లు మార్చి కేసును మరింత స్ట్రాంగ్గా చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. బండి సంజయ్ను టార్గెట్ చేస్తే తెలంగాణలో బీజేపీని కట్టడి చేయొచ్చనే ఆలోచనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్న టాక్ నడుస్తోంది. దీనికి సొంత పార్టీ నేతల సహకారం ఉండడంతో బీజేపీలో సంజయ్ తానే ఒక సైన్యమై పోరాడాల్సి వస్తోందట. అయితే కమలం పార్టీ నేతలు సహకరించకున్నా కార్యకర్తలు మాత్రం బండి సంజయ్కు అండగా నిలుస్తున్నారట. పరేడ్ గ్రౌండ్లో జరిగిన నరేంద్ర మోడీ సభలో, కరీంనగర్లో జరిగిన హిందూ ఏకతా యాత్రలో కూడా కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొని సంజయ్కి అండగా ఉంటామనే ఇండికేషన్ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు ఆడుతున్న చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బండి సంజయ్ ఎలా సేఫ్గా ఎస్కేప్ అవుతారో చూడాలి మరి.